బలపరిచే వాక్యము. కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 4:1. ఆదివారం నాడు దేవుడు అందరికీ అత్యంత ప్రియుడు. ప్రపంచమంతా లక్షలాది మంది ప్రజలు తమ పన్నులన్నిటినీ కట్టిపెట్టి ఇతరులతో కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి, పాటలు పాడటానికి, దేవుని గురించి నేర్చుకోవడానికి అందుకోసం ఉద్దేశించిన భవనాల్లోనికి పరుగులు తీస్తూ ఉంటారు. ఆ తర్వాత సోమవారం వస్తుంది. సోమవారం నాడు వీరి జీవితాల్లో దేవుని స్థానం ఏమిటి? వేల కొలిదిగా ఉన్న విషయాలకు ప్రాధాన్యతనిస్తూ మళ్ళీ ఆదివారం వచ్చే వరకు దేవుణ్ణి లెక్క చేయకుండా గడిపేస్తూ ఉంటారు. విశ్వాసులు అనబడుతూ చర్చులకు వెళ్ళేవారు కూడా ఆయన నామాన్ని శ్రద్ధతో భయభక్తులతో ఉచ్చరింపరు. ఆయన ప్రణాళికలను లెక్క చేయరు. వారికి ఆయన అనుగ్రహించిన జీవిత సూత్రాన్ని గూర్చి ఆలోచించరు. దేవుడు కేవలం ఒక్క ఆదివారం నాడు మాత్రమే ఆరాధన కోరుకుంటున్నాడన్న ఆలోచన మనకెక్కడి నుండి వచ్చింది? ఎడతెగక ప్రార్థించుడి అని చెప్పిన పౌలు నుండి మాత్రం కానే కాదు. దేవుడు మన ప్రార్థనలను సోమవారం నుండి శనివారం వరకు వింటూనే ఉన్నాడు అని అనడానికి ఈ వాక్యం ఒక సూచన. ఎల్లప్పుడూ సంతోషించుడి అన్న వాక్యం మనం ప్రతిరోజు స్తుతిస్తూ ఉండాలని చెబుతూ ఉన్నది. చర్చిలో సంగీత వాయిద్యాలు ఆగిన వెంటనే మన గొంతులు మోగబోవలసిన అవసరం లేనేలేదు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న వాక్యము సంగతేంటి? వారములో మిగిలిన రోజుల్లో కూడా ప్రభువా నీకు వందనాలు అని చెప్పే అవకాశాలు కోకొల్లలుగా దొరుకుతాయి అని ఇది సూచిస్తూ ఉంది. ఆదివారం పూర్తిగా దేవుని వైపు దృష్టి సారించే ప్రత్యేకమైన రోజు. కానీ అది అక్కడే ఆగిపోరాదు. సోమవారం వస్తుంది, దాన్ని కూడా మర్చిపోవద్దు. ఆదివారం దేవుణ్ణి ఆరాధించు, సోమవారం నుండి ఆయనతో నడక ప్రారంభించు.